హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. ఏ బలవంత్ నవాబ్ కే బూకే అనే 3 సినిమాలు ఈరోజు రిలీజ్ అయ్యాయి భయ్య. ఈ 3 సినిమాల్లో ఎవరైనా ఏదైనా సినిమా చూస్తుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉదయం రిలీజ్ అయిన టాక్సిక్ మూవీ టీజర్ చూసిన తర్వాత ఒక లేడీ డైరెక్టర్ ఇంత వైలెంట్ గా సినిమా తీయగలరా అని అనిపించింది. నేను ఎందుకు ఇలా అన్నానో ఇప్పటికే టీజర్ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. టీజర్ చూసిన తర్వాత నాకు ఫస్ట్ వచ్చిన డౌట్ ఏంటంటే యష్ ఇందులో 2 డిఫరెంట్ క్యారెక్టర్స్లో కనిపిస్తున్నాడా అని అయితే అనిపించింది. ఇప్పటిదాకా ఎవరైనా చూస్తుంటే టీజర్ని నాకు వచ్చిన డౌట్ కరెక్ట్ కాదో కొంచెం కన్ఫర్మ్ చేయండి. నిన్న రిలీజ్ అయిన విష్ణు విన్యాసం టీజర్ కూడా చూశాను భయ్య. టీజర్ అయితే చాలా కామెడీగా ఉంది. ఎవరైనా టీజర్ని చూడకపోతే వెళ్ళి చూసేయండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. లీక్రోనెస్ తీస్తున్నది ఆ మమ్మీ అఫీషియల్ ట్రైలర్ అయితే వచ్చేసింది భయ్య. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ట్రైలర్లో ఎక్కువ ఈ విల్డెడ్ కంటెంట్ కనిపించినట్టు నాకైతే అనిపించింది. ఈ విల్డెడ్ సిరీస్తో ఈ సిరీస్ని మర్జ్ చేయడం వల్ల ట్రైలర్ని ఇలా కట్ చేశారేమో అని అనుకుంటున్నాను నేను. కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారు కలిసి చేయబోయే సినిమా మీద రేపు ఒక అప్డేట్ ఇస్తున్నట్టు అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేశారు. రితేష్ దేశ్ముఖ్ చేస్తున్న రాజా శివాజీ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు నిన్న ఛత్రపతి శివాజీ పుట్టినరోజు సందర్భంగా. విశ్వక్సేన్ నటిస్తున్న #కల్ట్ మూవీ నుంచి రేపు టీజర్ ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. టీజర్ లో చాలా వైలెన్స్ చూపించబోతున్నారని ముందుగానే పోస్టర్ ద్వారా చెప్పేశారు. సత్యదేవ్ ఫరియా అబ్దుల్లా కలిసి చేస్తున్న కొత్త మూవీ షూటింగ్ ని మొన్న గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ క్లాప్ ని డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు కొట్టి ప్రారంభించారు. క్రేజీ కళ్యాణ్ మూవీ నుంచి అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మూవీ. కళ్యాణ్ రామ్ గారు రైటర్ అయిన శ్రీకాంత్ విశాతో కలిసి ఒక మిస్టిక్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగానే త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని చెప్తున్నారు. నాగ చైతన్య చేస్తున్న రుషికరమ మూవీ ప్రెసెంట్ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ ని మార్చి ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేస్తామని కూడా చెప్తున్నారు. మహాన్ మూవీతో మంచి సక్సెస్ అందుకున్న విక్రమ్ గారు ఇప్పుడు దీనికి సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ని కంప్లీట్ చేస్తానని చెప్తున్నాడు డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్. కళ్యాణి ప్రియదర్శన్ నటించిన లోక చాప్టర్ 1 మూవీకి సీక్వెల్ గా రాబోతున్న చాప్టర్ 2 మూవీని ఈ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. చైల్డ్ యాక్ట్రెస్ అయిన రోహన్ అరుణ్ కలిసి సమ్మర్ హాలిడేస్ అనే మూవీని చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. వీలైతే ఈ సినిమాని మే 1న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.